రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈ దినాలన్నీ కూడా దేవుడు మనతో ఉండి నడిపించినందుకు దేవునికి స్తుతి స్తోత్రం తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ముందు సిలువ వైపు చూడు, లుక్ ఎట్ ద క్రాస్ అనే ఒక వాక్యాన్ని మీకు అందించాలని ప్రభువు నన్ను ప్రేరేపించినాడు. ఎన్నెన్నో విధానాలు నేను కూడా వెతికినాను, అంటే సంతోషం కొరకు, ఆనందం కొరకు. కానీ సిలువ మార్గంలో నేను ప్రవేశించిన తర్వాతనే నాకు నిజమైన ఆనందం ప్రభువులో లభించిందని చెప్పడానికి సందేహం లేదు. కాబట్టి ఈ వర్తమానము ఇది నా జీవిత అనుభవం అని చెప్పాలి. అంటే సిలువలో వెరేలాడుతున్న యేసు వైపు మనం చూడాలి. వేర్ షుడ్ ద బిలీవర్ లుక్ టు, అంటే ఒక విశ్వాసి ఎటువైపు చూడాలి ఈ లోకంలో? అటు ఇటు ఎటు చూడకుండా సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న యేసు నీ కొరకు నా కొరకు బలి అయి తన విలువైన ప్రాణాన్ని అర్పించినాడు. అమూల్యమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన ఆ పవిత్రమైన రక్తము మన కొరకు ధారపోసినాడు. అది ఒక్కసారి నువ్వు తిలకిస్తే ప్రతిరోజు సిలువను ధ్యానించాలి. మనం అనుకుంటాం 40 రోజులు అయిన తర్వాత వదిలేయాలని. కాదు, ఈ సిలువ అనేది నీకు శక్తినిస్తుంది, ముక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఉదయం లేచినప్పుడే ఒక్కసారి సిలువలో వేలాడుతున్న యేసు యొక్క దర్శనము నువ్వు నీ జీవితంలో ప్రతిరోజు అలవాటు చేసుకుంటే నీ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం అని నేను చెప్పగలను. అంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు మీకు నేను ఎత్తి చూపెడతాను. హౌ లుకింగ్ ఎట్ ద క్రాస్ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. కానీ 15వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మోషే అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసు ప్రభు మరణము అది అసాధారణమైన మరణం. హత్య కాదు, ఆత్మహత్య కాదు. ఆయన మరి తండ్రి అయిన దేవుని సంకల్పం చొప్పున తన ప్రాణమును తనంతట తానే బలిదానముగా సర్వలోక పాప పరిహారార్థము అర్పించినాడని మనకు తెలుసు. మరి ఆకాశాన్ని భూమి మధ్యలో వేలాడుతున్నాడు. ఇక్కడ మోషే అరణ్యములో ఏ విధంగా సర్పమును ఎత్తినాడు ఆ వాక్య భాగం కూడా మీకు చదివి వినిపిస్తాను. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తి చూపెట్టినప్పుడు విషసర్పము ద్వారా కాటు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పమును చూసినప్పుడు ఆ యొక్క సర్ప విషం నుండి వారు విడుదల పొందినారు, బ్రతికినారు అనే వాక్యంలో. అలాగే యేసు వైపు చూచు వారందరూ కూడా వారు పాప విమోచన, మరి శాపము నుండి విడుదల, అలాగే ఇబ్బందులు, సాతాను యొక్క బంధకాల నుండి విడుదల పొందడానికి ఇది ఏకైక మార్గము.
సిలువ మార్గము అని మనకు అర్థమవుతుంది. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తినాడు. అలాగే మరి ఆయన యందు విశ్వసించు ప్రతివాడు నశింపకుండా మరి ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు సిలువలో ఎత్తబడినాడు. ఆ ఎత్తబడిన ఆ ప్రభువును, అంటే సిలువ వేయబడిన ప్రభువును మనం చూసడం ద్వారా మనకు విడుదల కలుగుతుందని దాని అర్థం. సంఖ్యాకాండము 21 ఒకసారి తీయండి. బుక్ ఆఫ్ నంబర్స్ 21 4 నుండి 9 వరకు నేను చదువుతాను. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో వారు మరి ఎదుర్కొన్న కార్యాలు కొన్ని ఉన్నాయి దీంట్లో. సంఖ్యాకాండం 21 4 నుండి, వారు ఏదోము దేశమును చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. వారు ఫరో యొక్క కఠిన బానిసత్వం నుండి వాగ్దానం చేయబడు పాలు తేనెలు ప్రవహించు కనాన్లోకి ప్రవేశించడానికి 40 రోజులు చాలంట. కానీ ఈ జనాలు వారి మొండి ప్రవర్తన ద్వారా కఠిన హృదయం చేత అటు దేవుని చేత ఏర్పరచబడిన మోషేకు విరుద్ధంగా, దేవునికే విరుద్ధంగా సణుగుతూ గొణుగుతూ తిరుగుబాటు చేసినందుకు ఆ 40 రోజులు 40 సంవత్సరాలుగా మారిపోయింది. అయితే వీళ్ళు మార్గంలో సొమ్మసిల్లిపోతున్నారు. వారు ఆయాసపడుతూ ఉన్నారు ఈ దీర్ఘ ప్రయాణం చేత. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేవు, ఈ అన్నం మాకు అసహ్యమైనదేనది. సనుగుడండి. సనుగుడు అనేది చాలా గొప్ప మరి పాపమే అది. గాడ్ డజంట్ లైక్ మర్మరీ. కొన్ని గృహాల్లో ఎప్పుడు సణుగు ఉంటుంది. నేను ముందే చెప్తాను, జాగ్రత్తగా ఉండండి, సణగకండి. సణుగుతే సంహారకుడు వస్తాడు, మీ ఇంట్లో మరణం వస్తుంది, జాగ్రత్త. డోంట్ గ్రంబుల్. కానీ సణిగి 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 కొని తెచ్చుకుంటారు దేవుని ఉగ్రతను. అలాగూ ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా సణుగుతూ ఉన్నారు, దేవుడిచ్చినవన్నీ మర్చిపోతున్నారు. చూడండి, కొద్దిగా కుదుటబడి నీవు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ధ్యానిస్తే దేవుడు చేసిన ఉపకారాలన్నీ ఒకటి 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 పూసలు గుచ్చినట్టు నీకు జ్ఞాపకం వస్తుంది. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు నీ హృదయం ఆనందిస్తుంది, సంతోషిస్తావు. లేని వాటి కొరకు ఏడవవు, ఉన్న వాటి కొరకు దేవుణ్ణి స్తుతిస్తావు. ఇశ్రాయేలు ప్రజలు లేని వాటి కొరకున్న ఏడుపు, ఉన్న వాటి కొరకున్న స్తుతి ఆరాధన లేదు. అందుకే వారికి మరి అలాంటి మోటు స్వభావం, దేవుని మీద అలగడం, దేవుని చేత ఏర్పరచబడిన మోషే మీద అలగడం, సనగడం. మరి ఇలాగ వారు మరి అరణ్యంలో మేము చచ్చిపోవడానికి తీసుకొచ్చినావా? ఇక్కడ ఏమున్నదని తీసుకొచ్చావు మమ్మను? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేదు, చవిసారం లేదు, అన్నం మాకు అసహ్యమైంది, ఈ అన్నం దొరికిన అన్నం మాకు ఇష్టం లేదు, ఇలాగూ సణుగుతున్నారు. మోషే ఒక్కడే ఏం చేస్తాడు? మోషే లక్షలాది జనం కదా, వీరిని అందరినీ తృప్తిపరచాలంటే అది మనుషునికి అసాధ్యం. కానీ మోషే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసి ఆయన ఈ జనాలను నడిపించినట్టు వాక్య భాగాలు మనకు తెలియజేస్తుంది. 6వ వచనం చూడండి, సంఖ్యాకాండం 21:6. అప్పుడు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపాను. దేవుని కోపం వచ్చింది. నేను చెప్పాను కదా, ఎక్కడ సణుగుడు ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత తప్పకుండా భవిస్తుంది. సర్పములు వచ్చేసిందంట. అంటే అనేకమైన సర్పాలు అన్నమాట. ఒక్కటి వస్తేనే ఎంత హడావుడి ఉంటుంది కదా, అది ఎక్కడ పోయింది, దాన్ని కొట్టాలి, చంపాలి, అది ఎవరినైనా కాటేస్తుంది. కానీ అనేకమైన సర్పాలు ఒక్కసారి వారి మీదికి రాగానే అవి ప్రజలను కరువగా ఇశ్రాయేల్లో అనేకులు చనిపోయారు. సర్పకాటు విషకరమైంది, ప్రాణాంతకరమైంది కదా. అది కరిచిన తర్వాత బ్రతికేది నమ్మకం లేదు. అది విషమంతా ఒంటి నిండా పాకిపోతుంది. కాటు తిన్న మనిషి తప్పకుండా చనిపోవాలి. అయితే కాబట్టి ప్రజలు ఇక భయపడుతున్నారు. ప్రజలందరూ భయము వారి గుండెల్లో, మరి వారి భయము అంటే ప్రాణభయం అన్నమాట. వారు వెళ్ళి మోషే దగ్గర ఇలాగూ విన్నపం చేస్తున్నారు. మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేస్తుంది. ఇప్పుడు బుద్ధి వచ్చింది, అంతవరకు బుద్ధి రాలేదు. అన్నీ ఉన్నప్పుడు బుద్ధి రాదు, ఒక్కొక్కటి పోతుంటే తెలుస్తుంది. అయితే ఇప్పుడు నెమ్మది లేదు, అటు ఊరుకులాడడం, ఇటు పరిగెత్తడం, ప్రాణం కాపాడుకోవడానికి ఉన్న ప్రయత్నాలు, సర్పకాటుకు భయము. అప్పుడు వారు మోషే దగ్గరకు వచ్చి, మేము నీకు విరోధంగా మరి దేవునికి విరోధంగా మాట్లాడినాం,
మాటలు చూడండి, చాలామంది మాట్లాడతారు, విరోధంగా మాట్లాడతారు, భక్తులకు విరోధంగా, దేవునికి విరోధం. అది శాపకరం అని తెలుసుకోవాలి. ఎన్ని ప్రసంగాలు విన్నా మారరు. వారు ఈజీగా, నాలుకకు నరము ఎముక లేదు కదా, కష్టపడిన వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు. అది ఎంత కీడు నీకు, అది నీకు తెలియదు. రోషం గల దేవుడు ఊరుకుంటాడా? దేవుని ఉగ్రత నీ మీదకి రాదా? నీ కుటుంబాన్ని మీద రాదా? ఇక్కడ దేవుని ఉగ్రత వారు అనుభవిస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద గాడ్స్ అనాయింటెడ్ వన్ అండ్ దే ఆర్ టర్నింగ్ అగెన్స్ట్ గాడ్, ద హోలీ గాడ్. అయితే ఇలాగూ ఇటువంటి పరిస్థితి రాగానే, దేవుని ఉగ్రత వారి మీదకి రాగానే, తాపకరమైన సర్పాలన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినాయి, కరుస్తూ ఉన్నాయి, చస్తున్నారు. అప్పుడు వారు రియలైజ్ అయినారు, తెలుసుకొని మోషే దగ్గర పోయి, మోషే నీకు విరోధంగా మేము మాట్లాడినాము, దేవునికి విరోధంగా మేము మాట్లాడినాము, మరి మా కొరకు నువ్వు ప్రార్థన చేయాలని కోరుతున్నారు. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని. అదే కదా, ఏమైనా అవసరతలు ఉంటే తప్పకుండా దేవుని చేత అభిషేకింపబడిన వారి దగ్గరకు వచ్చి ప్రార్థన కోరుతారు. తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఎందుకంటే దేవునికిని మరి మనుషులకును మధ్యలో యాజకత్వం వహించి ఏర్పాటైన వారు, ఎన్నికైన వారు, అభిషక్తులు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడని అందరికీ తెలుసు. మరి ఏర్పాటైన మోషే దగ్గర వచ్చి విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు మా మధ్యలో ఉన్నావు, మరి మాకు దేవునికి మధ్యలో ఉండి మొరపెట్టు, మా పక్షాన నువ్వు వేడుకో, ఈ సర్పం నుండి, మా సర్పాల నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తారు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. అప్పుడు మోషేకు దేవుడు సెలవిస్తున్నాడు, యు మేక్ ఏ బ్రాన్స్ సర్పెంట్, అంటే ఒక ఇత్తడి సర్పాన్ని నీవు తయారు చేయి, ఈ తాపకరమైన అంటే విషంతో నిండిన ఈ సర్పం యొక్క ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. అప్పుడు కరువబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. పాము కాటు తిన్నవాడు ఈ ఇత్తడి సర్పాన్ని నువ్వు పైకి లేవనెత్తాలి. ఇంతకుముందు యోహాను సువార్త 3:15లో చూసినాం కదా, మోషే అరణ్యంలో ఇత్తడి సర్పం ఏం చేసినాడు, పైకి లేవనెత్తినాడు. అప్పుడు పాము కాటు పొందిన వారందరూ ఈ ఇత్తడి సర్పమును ఏకగ్రీవంగా నిదానంగా తేరి చూసినప్పుడు వారిలో ఉన్న విషమంతా తొలగిపోయిందని, మరి కరవబడిన ప్రతివాడు దానివైపు చూచి బ్రతుకునని మోషేకు దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెన్. దేవుని స్తోత్రం. అంటే ఈ ఇత్తడి సర్పము యొక్క స్థానంలో యేసు ప్రభు ఉన్నాడు. అంటే ఇలా మరి ఇత్తడి సర్పము ఏంటి, యేసు ప్రభు ఏంటి? సర్పం అంటే విషపూరితమైనది, యేసు ప్రభు పరిశుద్ధుడు కదా, అలాగే ఎలా పోలికుందని మనం అనుకుంటాం. కానీ నాకు పరిశుద్ధ గ్రంథం నుండి మరి నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది, ఆ ఇత్తడి సర్పం ఒక ప్రతిమ, దాన్ని ఎత్తి పట్టినాడు మోషే. అప్పుడు సర్పం కాటు తిన్నవారందరూ దాన్ని చూసినప్పుడు ఆ విషం నుండి విడుదల పొందినట్టు, సిలువలో యేసు ప్రభు కూడా అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తినట్టు, ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్టు, యేసు ప్రభువును దేవుడు మరి ఎవడు ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశించకుండా చావకుండునట్లు బ్రతుకున్నట్లు, మరి ఆయనను నిదానించి సిలువలో వ్రేలాడే యేసును నిదానించి చూసినప్పుడు అన్నిటి నుండి విడుదల, అన్ని సమస్యలకు పరిష్కారం, ప్రతి ప్రశ్నకు జవాబు అలాగూ నీకు లభిస్తుందని మరి మనము వాక్యం నుండి గ్రహించాలి. అంటే మనం చూసినప్పుడు పాపము నుండి ఏ విధంగా ఒక వ్యక్తికి విడుదల కలుగుతుంది అన్నప్పుడు యేసు ప్రభు మన కొరకు ఆ పాపాన్ని సిలువలో భరించినాడు. పాము కాటుకు విరుగుడేంటో తెలుసా? పాము విషమే. ద పాయిజన్ ఆఫ్ ద స్నేక్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ స్నేక్ బైట్ అంట. అంటే పాము కాటును ఏ విధంగా వారు ట్రీట్మెంట్ ఇస్తారంటే పాము విషంతోనే ట్రీట్మెంట్ ఇస్తారండి. అలాగూ పాపము నుండి విడుదల పొందాలి మానవులంటే యేసుక్రీస్తు పాపగ్రాహిగా మరి సిలువ మీద వ్రేలాడవలసి వచ్చింది. 2వ కొరింథీ పత్రిక పౌలు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21లో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. చూసినావా? పాపమే లేనివాడు, పాపరహితుడు,
ఒకసారి యేసుప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అంటాడు. పాపము లేనివాడు పవిత్రుడు, నిర్దోషి, ఏ పాపం చేయనివాడు. మరి మన కొరకు అంటే సర్వలోక పాప పరిహారార్థము ఆయన సర్వలోక పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, అంటే పాపిగా మారిపోయినాడు. అందుకే పాపం ఎరుగని ప్రభువు మన కొరసరము పాపముగా చేయబడినాడు. అది ఇంకోసారి చదువుతాను, 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. మన నీతి ద్వారా మనం కాదు, మనకు నీతి లేని వాళ్ళు. దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తే ఒక్కడు కూడా నీతిమంతుడు కనబడలేదని. మరి ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడినాం, యేసు రక్తమందు విమోచింపబడి. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేసింది? విమోచించి నీతిమంతులుగా తీర్చింది. అందుకే మనము అతిశయపడడానికి ఏమీ లేదు. పౌలు భక్తుడు అంటాడు, నాకు సిలువ యందే అతిశయం, నాకు సిలువ తప్ప నాకు ఒక అతిశయము లేదు. ఆ మాట గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఐ గ్లోరీ ఓన్లీ ఇన్ ద క్రాస్. గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అగును గాక. దేని యందు అతిశయించాలి? దొరికిన ఆశీర్వాదం అంతా సిలువ ద్వారా దొరికింది. పరిశుద్ధత దొరికింది, నీతిమత్వం దొరికింది, విడుదల దొరికింది, రోగము నుండి విడుదల దొరికింది, పాపం నుండి విడుదల దొరికింది, శాపం నుండి విడుదల దొరికింది, అంధకార క్రియల నుండి విడుదల దొరికింది, అంధకార బంధుత్వం నుండి బంధకాల నుండి విడుదల దొరికింది. ఇంకా మరి నేను దేని యందు ఈ లోకంలో అతిశయించాలి? సిలువ యందే తప్ప మరి ఇంకా నా అతిశయం దేని యందు ఉండాలి? సౌలును పౌలుగా మార్చింది యేసు ప్రభు యొక్క సిలువ దర్శనమే కదా. మరి అందుకే అంటున్నాడు, నేను మరి ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నా. అంటే తిరిగి మీరు సంఖ్యాకాండం రండి. అప్పుడు అంటే యేసు ప్రభు సిలువలో ఒక పాపిగా మార్చబడినాడు. అంటే పాపము మనము అంటే పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మరి ఉన్న పాపాలన్నిటి కొరకు ఆయన ఒక విలువ చెల్లించినాడని. తర్వాత మీరు చూసినప్పుడు శాపము నుండి విడుదల మనకు సిలువ ద్వారానే కలిగింది, యేసు ప్రభు సిలువ మరణం ద్వారా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. బుక్ ఆఫ్ గలేషియన్స్ 3rd chapter 13 and 14. చాలామంది శాపాలకు భయపడతారు కదా. అంటే ఏం చేయాలంటే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము విఫలమవుతున్నాం, మా కుటుంబం బాగుండలేదు, ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్టున్నది, మాకు సంతానం కలగడం లేదు, మా చేతుల పనులు ఏ ఆశీర్వాదం లేదమ్మా, మాకు అప్పుల మీద అప్పులు అవుతుంది, మాకు రోగాలు వస్తుంది, హాస్పిటల్ బిల్లు కట్టలేకుండా మేము అలసిపోతున్నాము, మాకు దారెక్కడ? సిలువ దారే నీ దారి నా దారి. దేవునికి స్తోత్రం. సిలువ యందు నువ్వు అతిశయించాలి. సిలువ మరి మ్రాను మీద యేసు ప్రభువు నీ కొరకు శాపగ్రాహిగా వేలాడినాడనే సంగతి మర్చిపోకూడదు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడాను. సిలువ శాపగ్రస్తమైందని మనకు తెలుసు. సిలువ మీద వ్రేలాడబడేవాడు కూడా శాపగ్రస్తుడే వాడు. మరి కానీ యేసు ప్రభు మనల్నందరినీ అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలకు మనం వారసులగటకు ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి యేసు క్రీస్తు మన కోసరము ఆ సిలువలో శాపగ్రాహిగా వ్రేలాడినాడు. మొదట పాపమైపోయినాడు. హీ బికేమ్ సిన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ హీ బికేమ్ కర్స్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో దట్ వీ మే రిసీవ్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ఫేవర్డ్ అపాన్ అబ్రహాము. దాని తర్వాత మనం చూసినప్పుడు దారిద్ర్యం నుండి మనల్ని అందరినీ విడిపించడానికి యేసు ప్రభు ఆ సిలువ మీద వ్రేలాడినాడు. ఈరోజు నా అంశం ఏంటంటే లుకింగ్ ఎట్ ద క్రాస్. యేసు ప్రభు యొక్క సిలువ వైపు విశ్వాసి ఎప్పుడు నిరంతరం చూడాలి. 40 రోజులు మాత్రం కాదు, ఎవ్రీ డే యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ద క్రాస్. నన్ను అడిగితే ఇది గొప్ప యుద్ధోపకరణం సాతానును ఓడించడానికి. విశ్వాసికి దేవుడు ఇచ్చే యుద్ధోపకరణాల్లో ఒక యుద్ధోపకరణం, ఇట్స్ ఎ ఎలిమెంట్, ఇట్స్ ఎ వెపన్ అగెన్స్ట్ ద సేటన్. చాలా ఉన్నాయి మనకు యుద్ధోపకరణాలు.
పౌలు అంటాడు కదా 2 కొరింథీ 10:4 మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలన్నంత శక్తి కలదండి. అంటే అది సిలువ ధ్యానం కూడా ఒక యుద్ధోపకరణమే, ప్రార్థన ఒక యుద్ధోపకరణం, ఉపవాసం ఒక యుద్ధోపకరణం, పరిశుద్ధమైన జీవితం ఒక యుద్ధోపకరణం. మరి ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు. దాంట్లో సిలువను ధ్యానించడం మరి ఒక వెపన్ అగేన్స్ట్ ద డెవిల్. 2 కొరింథీ 8:9 చూడండి ఒకసారి. 2 Corinthians 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుని స్తోత్రం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభునందు మరి విశ్వాసం ఉంచు ఎవడైనా కానీ వాడు దరిద్రుడైతే కూడా వాడు తప్పకుండా ధనవంతుడవుతాడని మరి మీరు చూస్తూ ఉంటారు కదా. యేసు నామమును బట్టి ఎంతమంది ధనవంతులైపోయి తిరుగుతున్నారని. ముందు మేము దరిద్రులం, మాకేమి లేకుండింది, కానీ యేసయ్యను నమ్ముకున్న తర్వాత మా స్థితిగతులన్నీ మారిపోయింది. మేము కాలినడకలు పోయినాం, ఇప్పుడు మేము పెద్ద పెద్ద బండ్లు మరి వాహనాలు కలిగి ఉన్నాం, ఇండ్లు కలిగి ఉన్నాం. అంటే అక్షరార్థంగా మాత్రం కాదు, మరి ఆత్మీయంగా కూడా ఎంతో మరి ఐశ్వర్యాన్ని క్రీస్తునందు ప్రతి విశ్వాసి పొందుకుతున్నాడు. అంటే క్రీస్తులో విస్తారమైన ఐశ్వర్యం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆయన శ్రీమంతుడై ఉండి కూడా శిలువ మీద మరి ఆయన ఒక దరిద్రుడుగా వేలాడుతున్నాడు. చాలామంది యేసు ప్రభువును అవమానించి మాట్లాడతారు కదా. వాళ్ళు ఏమంటారు, ఏం నమ్ముకుంటున్నావు, యేసు 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 అంటున్నావు, శిలువ మీద దిక్కులేని వాడిగా దరిద్రుడుగా నడుముకింత బట్ట మాత్రం కట్టుకొని వేలాడుతున్నాడు, ఆయన మీకేమి ఇవ్వగలడా? కానీ యేసు ప్రభు మన కోసం అలాంటి దరిద్రతను అనుభవించినాడు. ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయడానికని ఇక్కడ వాక్యంలో ఉంది. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఆయనకేం తక్కువ అండి. ఆయన మరి సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, అమరత్వం గలవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన శ్రీమంతుడు, ఆయనకేం కొదువ? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. ఆయన మన నిమిత్తం ఆయన అనుభవించిన శ్రమలు మరి ఎన్నెన్నో శ్రమలు కదా యేసు ప్రభు సిలువలో అనుభవించింది. అవన్నీ కూడా డివైన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద క్రాస్ అని ఒక ప్రసంగం ఇంతకుముందు చేసినాను కొన్ని సంవత్సరాల ముందు. అంటే మరి నువ్వు నీ యొక్క దరిద్రతను అప్పగించి ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నావు, ఆయన మీద విశ్వాసంతో. నీ పాపాన్ని అప్పగిస్తున్నావు, పవిత్రునిగా మారిపోతున్నావు. నీవు నీ శాపాన్ని అప్పగించి ఆశీర్వాదం పొందుతున్నావు. నీ రోగాలను అప్పగిస్తున్నావు, నువ్వు స్వస్థతను పొందుతున్నావు. నీ ఒంటరితనాన్ని అప్పగిస్తున్నావు, నిన్ను దేవుడు మందలో చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నెన్ని ఆశీర్వాదాలు శిలువ ద్వారా ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శిలువ వైపు మనం చూడాలి. లుక్ ఎట్ ద క్రాస్. అంటే మరి అంతగా ఆత్మీయ అనుభవం లేని వారు పలుకుతారు కొన్ని మాటలు. ఏంటి సిలువ, సిలువ గతించిపోయిన కార్యం కదా. గతించి ఎలా గతించిపోతుంది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని మర్చిపోకూడదు. ఈ సిలువ మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది కదా. ద బిలీఫ్ ఇన్ ద క్రాస్ విల్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్. అందుకే యోహాను సువార్త 3:15-16 కూడా యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు నిత్య జీవం ఉంది, మరణం లేదు, రెండవ మరణం లేదు, నీకు అంటే నరకము లేదు, నీవు నిత్య మరణం లేదు, నిత్య జీవము నీకు యేసునందు ఉన్నది. అది మర్చిపోకూడదు. తర్వాత స్వస్థత ఉంది. నన్ను చాలా ఆకట్టుకున్న కార్యం ఏంటంటే దెర్ ఇస్ హీలింగ్ ఇన్ ద క్రాస్. చూడండి, ప్రతి రుగ్మతకు, ప్రతి రోగం నీకు సంభవించినప్పుడు సాతానుడు నీలో ఎన్నో భయాలు పుట్టిస్తాడు. చచ్చిపోతానని, అయిపోయిందని, ఇంకా లేదని, ఇలాంటి చాలా నెగటివిటీ సైటన్ విల్ ఇంజెక్ట్ ఇన్ టు యూ. కానీ సిలువ వైపు నువ్వు చూడాలి. యూ షుడ్ లెర్న్ టు లుక్ ఎట్ ద క్రాస్. ఎప్పుడు ఆ మాట పలకాలి. యేసు ప్రభు, నువ్వు సిలువలో నా కొరకు ఇలా వేలాడినావు, కఠిన బాధలు అనుభవించినావు, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, నువ్వు కార్చిన ప్రశస్తమైన రక్తం ద్వారా నాకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. మీరు యెషయా 53 ఒకసారి చూడండి.
మరి యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి 1000 సంవత్సరాల ముందే ప్రవక్త యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఎంత చదువుతూ ఉండాలి, ఇలాంటివి ఎప్పుడు కూడా చదువుతాడు. రిన్యూ యువర్ స్పిరిట్. యెషయా 53 యేసు ప్రభు శిలువ బలియాగానికి ఒక ముంగుర్తు అన్నమాట. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరడం మనం చూస్తాం. అది మరి ఒక ఆశ్చర్యమైన కార్యం. 100 సంవత్సరాలు గతించినా దేవుని మాట గతించదు కాబట్టి అన్నీ నెరవేరినాయి. ఇక్కడ చూడండి 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యెషయా 53 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నా సేవా అనుభవంలో మరి చాలా తీవ్రమైన అనారోగ్యతకు గురైన వారిని నేను ఈ వాక్యం రాయమంటాను. అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. కొన్నిసార్లు క్యాన్సర్ కూడా మటుమాయమైందనే సాక్ష్యాలు నేను విన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు కార్చిన రక్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మానసికమైన స్వస్థత కానీ, శారీరకమైన రుగ్మతలు కానీ, ఆత్మీయ వ్యాధి కానీ, ఇవన్నిటి నుండి విడుదల నీకు యేసు రక్తం ద్వారా కలుగుతుందని నీవు మర్చిపోకూడదు. వాడు నశింపకుండా, అంటే చూడండి ఆ మాట చాలా బరువైన మాట. యేసునందు విశ్వాసం ఉంచువాడు నశింపక, వాడు నాశనం కాడని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు నశించాడు. వాడు ఎన్ని మరి విడ్డూరమైన పరిస్థితులు తన జీవితంలో ఎదుర్కొన్నా హీ విల్ నాట్ బి రూయిన్డ్, హీ విల్ నాట్ గెట్ డిస్ట్రాయిడ్. వాడు నశింపక వాడు ఈ లోకంలో జీవము మరి నిత్య జీవాన్ని కూడా వాడు స్వతంత్రించుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా వాక్యంలో మనం చూసినప్పుడు యెషయా 53 12వ వచనంలో ఒక మాట ఉంది, ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేశాను. మన జీవిత మరి ప్రయాణంలో మనం ఎప్పుడు అంత సాఫీగా ఉండదు కదా. అంటారు కదా, లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. ఆ పూలపాన్పు కాదు కదా. జీవితం అంటే ఒక సవాలే. ఎన్నెన్నో ఎదుర్కొంటాం ఈ జీవితం. ప్రతిదినం ఒక పోరాటం ఉంటుంది. కానీ ఇలాగూ శత్రు పోరాటం ఉంటుంది, మనకు విరోధులు ఉంటారు, మనల్ని మరి అణగదొక్కడానికి కొన్ని విద్రోహ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అది కుటుంబంలో ఉంటుంది, బయట ఉంటుంది. పెద్ద వింత కాదంటాడు పేతురు. అందుకంటాడు, మహా అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినా అది పెద్ద వింత కాదు. ఎందుకంటే మనకంటే ముందు నడిచిన వాడు సిలువ దారి చూపెట్టినాడు. ఈ దారిలో గుండా నువ్వు వెళ్ళాలి. మరి ఆయన ఎవరైతే ఆయనకు వితర్కంగా ఉన్నారు, విరుద్ధంగా ఉన్నారు, తిరుగుబాటు చేసినారో వారిని ఎదిరించలేదు, కానీ వారి కొరకు ఏం చేసినాడు? విజ్ఞాపన చేసినాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. మీరు హై బీపీతో వెళ్ళండి డాక్టర్ దగ్గర. డాక్టర్ ఇట్లా నాడి బట్టి అంటాడు, మీకు ఎవరైనా విరోధులు ఉన్నారా, శత్రువులు ఉన్నారా అంటాడు. ఎందుకంటే ఆ శత్రువుల గురించి ఆలోచిస్తున్నప్పుడు బీపీ ఏమవుతుంది? హైగా వెళ్ళిపోతుంది. కానీ యేసయ్య ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. నీ శత్రువులను ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. నిన్ను హింసించి వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయను. అప్పుడు వెంటనే బీపీ ఏమవుతుంది? నార్మల్ అయిపోతుంది. దేవుని కృప నీ మీద వచ్చి రాలుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే శిలువ ధ్యానాలు చేసేది. ఎందుకమ్మా శిలువ ధ్యానం అంటే ఇదే జవాబు. లేకుంటే ఎక్కడుంది మీకు మార్గం? ఆలోచించి ఈ బ్రెయిన్ మీద చాలా వెంట్రుక మందంలో సన్నగా క్యాపిలరీస్ ఉంటుంది. ఎక్కువ తీవ్రంగా ఆలోచించడం అంటే పట్న పగిలిపోతుంది. పక్షవాతం వస్తుంది, కింద పడిపోతాం, బెడ్ నుండి లేవలేవు, మరణానికి దారితీస్తుంది. కనుక ఈ పరిశుద్ధమైన మార్గం, ఇది పవిత్రమైన మార్గం. When you look at Jesus who is hanging on the cross, సిలువలో వ్రేలాడుతున్న ఆ పటు బాధలు అనుభవిస్తున్న యేసును చూసినప్పుడు నీకు ఎంత నెమ్మది కలుగుతుంది. అవును ప్రభువా, ఒక్క మాట అయినా నువ్వు పలకలేదు. అన్యాయపు తీర్పు పొందినాడు. నేను అండర్లైన్ చేసుకున్నాను, అన్యాయపు తీర్పు. కొద్దిగానే లోకంలో అన్యాయం మనం భరించలేం కదా. వెంటనే ఇన్కిలాబ్ జిందాబాద్ అంటాం కదా, ఎవడు మన మీద వచ్చినాడు. కానీ యేసయ్యను చూసినప్పుడే మనకు నిజమైన సిలువ జ్ఞానము లభిస్తుంది. దేవుని స్తోత్రం. తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపనం చేసినాడంట. దేవుని స్తోత్రం. 9వ వచనం చూడండి, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడాను. ఆయన మరి శ్రీమంతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు,
దైవత్వం యొక్క సంపూర్ణత యేసునందున్నదని వాక్యంలో చూస్తున్నాం. అటువంటి మరి యేసు ప్రభువును భక్తిహీనులతో మరి ఆయనకు సమాధి ఏర్పాటు చేసినారు. ధనవంతుల యొద్ద అతడు ఉంచబడ నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయడు. ఆయన నోట ఏ కపటము లేదు. నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు కాలేజ్ డేస్లో మరి కాలేజీలో హై స్కూల్లో బ్యాంకులో వచ్చిన తర్వాత పోరాడాలి అంతే. ఒక్కడంటే ఇంకోటి అనాలి. సర్కులర్స్ అన్నీ వెతికేదాన్ని, ఎక్కడ ఏముంది దాన్ని ఎత్తిపట్టి పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద మరి అంటే ఇలా అల్లరి చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను సిలువను చూడడం ఆరంభించినానో నా అల్లరంతా అణిగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నన్ను మార్చడానికి సిలువ మీద వేలాడి యేసే నాకు జవాబుగా వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన చేసిన విజ్ఞాపన అది నాకు కూడా వర్తిస్తుంది కదా, నాకు కూడా వర్తించింది. అది నేను కూడా మారిపోయినాను కదా. మరి అలాగూ యేసు ప్రభు మన కొరకు ఆయన పాపాన్ని వారించినాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినాడు. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడినాడు. మన సమాధానమైన శిక్ష అతని మీద మోపబడాను. అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత లభిస్తుంది. నమ్మాలి అన్నమాట. మీరు ఒక డాక్టర్ను నమ్ముకుంటారు, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వికటించినా కానీ ఇంకా డాక్టర్ మీదనే ఉంటుంది మీకు ప్రాణం. అలా కాదు, ఈయన పరమ వైద్యుడు యేసు ప్రభు. ఆయన రక్తం పరమ ఔషధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు రోగం నుండి విడుదల కావాలంటే యేసు ప్రభువే మార్గం అని చెప్పడంలో ఏ సందేహము లేదు. అన్యాయమైన మరి బాధ అనుభవించినాడు ఆయన. మరి ఇంకోటి నాకు చాలా శిలువ మీద వ్రేలాడే యేసుని చూసినప్పుడు చాలా అమితమైన జ్ఞానంతో దేవుడు నన్ను నింపుతాడు. ఒకటి, నన్ను చాలా అంటే ఎలాంటి సమస్య అయినా జీవితంలో ఎదుర్కోవాలంటే యెషయా 53 చదవాలి తప్పకుండా. ఇక్కడ చూడండి 6వ వచనం 7వ వచనం చదువుతాను. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమును. సిలువలో వ్రేలాడుతున్న యేసు యొక్క వైఖరి చూస్తున్నావు నువ్వు. యు ఆర్ అబ్జర్వింగ్ జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. ఇది ఎంత బాగుంటుంది. కుటుంబ జీవితానికి చాలా అద్భుతమైన ఫార్ములా ఇది. నన్ను అడిగితే భర్త ఒకటి అంటాడు, వెంటనే భార్య ఇంకోటి అంటుంది, భార్య ఒకటి అంటాడు, భర్త ఒకటి. పిల్లలు అమాయకంగా చూస్తూ ఉంటారు, ఇదేంటి ఇది వరల్డ్ వార్ 2 or 3 వాళ్ళకి తెలియదు. ఈ పెద్ద అల్లకల్లోలం. కానీ యేసు వైపు నువ్వు చూసినప్పుడు ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు. యూ కెన్ ఫైండ్ సో మెనీ ఆన్సర్స్ ఇఫ్ యూ ఫాలో జీసస్. చూడండి, వెంటనే ఆ అల్లరి సద్దు అణిగిపోతుంది. యేసు యొక్క సమాధానం ఆ కుటుంబంలో దిగుతుంది. కాబట్టి నోరు తెరిచి మరి ఇల్లంతా నరకం చేసుకునే దానికంటే ఒక్కసారి ఒక్క క్షణం కుదుటబడి ఒక దగ్గర కూర్చొని ఒక్కసారి నువ్వు పైకెత్తి నీ కన్నులు పైకెత్తి ఆ దర్శనం పొందుకోవాలి. శిలువ దర్శనం. నా కొరకు యేసయ్యా నువ్వు ఎన్ని బాధలు పడినావు, ఎంత చిత్రహింసలు నువ్వు పడినావు కదా. అంత ఆకాశాన్ని భూమి మధ్యలో ఆ మండు టెండలో పటు బాధలు పడిన ఒక్క మాట చెడ్డ మాట నీ నోట రాలేదు, ఒక్క తిరుగుబాటు మాట రాలేదు, ఒక్క శాపవచనం రాలేదు. నువ్వు ఎవరిని శపించలేదు, బాధింపబడిన నోరు తెరవలేదు. చూడండి ఎంత ఈజీగా మనం ఇతరులను శపిస్తాం. ఒక్కసారి స్వపరీక్ష చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే వెంటనే శాపవచనం వస్తుంది. అది విశ్వాస లక్షణం కాదు. అది ఎందుకు శపించాలి? మనం ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడినాం. తెలుస్తుంది. వీఆర్ కాల్డ్ టు బీ హెయిర్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. కాబట్టి అలా రాకూడదు. శాపము రాకుండా వారిని ఆశీర్వదించే రీతిగా నీవు ఉన్నవా? ఈ శిలువ ధ్యానం చేసిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవాలి. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. ఎలాగున్నాడు? వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఇతడు గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడాను. అతడు నా జనుల అతిక్రమ క్రియను బట్టి మొత్తబడాను కదా. అంటే ఇంకా మీరు ఇవన్నీ చదువుకుంటే మీకు దేవుడు ఇంకా మాట్లాడతాడు. సిలువ వైపు చూడాలి. సిలువ దర్శనం ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి ఒక 5 నిమిషాలు కూర్చొని కన్ను మూసుకొని యూ హ్యావ్ దట్ విజన్ ఆఫ్ ద క్రాస్. మరి దట్ విల్ డెఫినెట్లీ బీ అన్ ఆన్సర్ టు ద మెనీ ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్ టుడే. చూడండి, మరి నీ కుటుంబ విషయం కానీ, నీ యొక్క ఉద్యోగ సమస్యలు కానీ, నీ ఆరోగ్య విషయం కానీ, నీ యొక్క అప్పుల బాధలు కానీ,
శత్రుబాధలు కానీ, పోరాటం కానీ, ఇలాంటివన్నీ కూడా మానవులకు సంభవించే సహజంగా అందరికీ సంభవిస్తుంది. దాంట్లో వింత లేదంటున్నాడు కదా. కానీ ఎప్పుడైతే నువ్వు సిలువ వైపు చూస్తావో యువర్ నేచర్ చేంజెస్. నీ యొక్క విధి విధానాలన్నీ మారిపోతుంది, నీ స్వభావం మారిపోతుంది. అందుకే పౌలు అంటాడు, వీటన్నిటిలో మేము క్రీస్తును బట్టి అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి ఆ మాట. రోమన్స్ 8th chapter 37వ వచనం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యెషయా 52:13 ఒక వచనం ఉంది. అది ప్రాఫెసీ అబౌట్ జీసస్. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించు, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడు. ఉద్యోగ స్థలంలో కూడా అన్యాయం సహించడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఈ మధ్యలో ఒక యవనస్తుడు పదే ఫోన్ చేసి, అమ్మా చాలా అన్యాయం నాకు జరుగుతుంది, మాకు ఒక లేడీ బాస్ ఉంది, నా ప్రాణం తీసేస్తుంది, నా మీద కసి ఉన్నది, ఆమె నన్ను ఉద్యోగం నుండి తొలగించడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ఒక్కసారి సిలువ వైపు చూడు, యేసు ప్రభు శ్రమలను ధ్యానించు, యేసు శక్తి నీ మీద నిలబడుతుంది, యేసు త్యాగము, యేసు బలిదానము, యేసు యొక్క ఆ స్వభావము, యేసు మనస్సు నీకు వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు మారుతావు, ఆమె కూడా మారిపోతుంది అని చెప్పిన దేవుని స్తోత్రం. మరి కొన్ని రోజుల ముందు ఫోన్ చేసి, అమ్మా మరి ఆమె మారుతుంది, నేను కూడా మారిపోతున్నాను, రోజు సిలువను ధ్యానిస్తున్నాను అన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. సిలువ శక్తి మనం అర్థం చేసుకున్నప్పుడు మన ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకంటే నా సేవకుడు వివేకంగా ప్రవర్తించు. యెషయా 52:13 వివేకముగా నా సేవకుడు ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి. చూడండి, ఇలాంటి తగ్గింపులోనే హెచ్చింపు ఉంది. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఎగ్జాల్టెడ్. ఒక బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంత మీదకి వెళ్ళిపోతుంది, అది నేచర్ అన్నమాట. అది ఒక బంతిని తీసి గట్టి కొట్టండి, కింది ఎంత గట్టి కొడితే అంత మీదికి పోతుంది. అందుకే యేసు సిలువలో చూపిన గొప్ప జ్ఞానము, తను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడట. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎవరికి ఇష్టం ఉండదు ఎంప్టీ కావాలని. నీకున్న హోదా, పలుకుబడి, హుందాతనం, లేక నీకున్న గౌరవం, ఇవన్నీ వదులుకోవాలంటే ఎవరికి మానవులకైతే ఇష్టం ఉండదు. కానీ యేసుప్రభు మంచి మాదిరి చూపెట్టినాడు. అందుకే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసున కలిగిన మనస్సు, నీకున్నది ఏదైనా తొలగించుకోవడానికి, వదులుకోవడానికి ఇష్టం ఉండదు. కానీ దేవుని చిత్తం నెరవేర్చడానికి హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, హీ బికేమ్ హంబుల్ టు ద కోర్. అంటే ఒక దాసుని వలె. దేవుడు మానవుడైన రోజు కదా క్రిస్మస్ అంటే. ఏంటంటే దేవుడే మానవుడైన రోజు. మన కుర్చీ కూడా వదిలిపెట్టాం. మనం వాడుకునే ఏ సామానమైనా ఎవరికన్నా ఇవ్వడానికి ఇష్టపడడం. కానీ ఎప్పుడు జస్ట్ థింక్ అబౌట్ జీసస్, హౌ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తండ్రితో కుడిపార్శ్వమందు కూర్చునే గొప్ప భాగ్యాన్నే మన కొరకు వదిలిపెట్టినాడు. ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చినాడు, దాసుని రూపం ధరించినాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మరణం పొందినంతగా తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే మనకి ఈరోజు ఇన్ని ఆశీర్వాదాలు. అందుకొరకే నువ్వు సిలువ తట్టు నిదానించి చూడాలి. ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడమని ఉన్నది ఆ వాక్యం. నిదానించి తిలకించాలని చూడాలి. యు హావ్ టు టేక్ టైమ్ అవుట్ టు మెడిటేట్ ఆన్ ద క్రాస్. అప్పుడు నీ యొక్క రుగ్మతల నుండి, నీ లోటుపాట్ల నుండి, కొదువల నుండి, రుగ్మతల నుండి, అన్నిటి నుండి నువ్వు విడుదల పొందగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. సిల్వది శీఘ్రమే చూడుమికా, బలియాయే నీ కొరకేసుడే, ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక, ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక, లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు,
హాని కల్గున్ లోకాశలు హలలోతు చూపులకు లోబడబోకు హాని కల్గున్ లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణం విడచిన ఫలితమేమి లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణం విడచిన ఫలితమేమి సిల్వరీ శీఘ్రమే చూడుమికా బలియాయే నీ కొరకేసుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక అలనాడు ఈతడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించేగా అలనాడు ఈతడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించేగా అలాగే సుని చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు అలాగే సుని చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు సిల్వరీ శీఘ్రమే చూడుమికా బలియాయే నీ కొరకేసుడే సిల్వరీ శీఘ్రమే చూడుమికా బలియాయే నీ కొరకేసుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మేము సిలువ తట్టు చూడాలి. ఆ పటు బాధల్లో తండ్రి ఆకాశమునకు భూమికి మధ్యలో ఆ మండుటెండలో వేలాడుతున్న యేసు వైపు చూడాలి ప్రభు. మా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా నీ వైపు మా నేత్రాలు మేము ఎత్తాలి ప్రభు. మా యొక్క తండ్రి బాధలన్నిటి నుండి విడుదల కావాలండి. నీ తట్టే చూచి గురి యొద్దకు పరిగెత్తాలి. యేసు మీద మా లక్ష్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరు నీ వైపు చూసినారో వారందరూ కూడా వారి ముఖంలో వెలుగు పొందుకున్నారు. వారు నీ వైపు చూడగా వారికి వెలుగు కలిగాను. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవునని వాక్యంలో ఉంది. నాయనా, నీకు స్తోత్రం. మా అందరితోనూ మాట్లాడినావు తండ్రి. ఏ పరిస్థితి అయినా, ఏ సంకటమైనా, ఏ దుఃఖమైనా, ఏ అపజయమైనా, ఏ ఇబ్బంది అయినా తండ్రి, ఏ బంధకమైనా నీ తట్టు చూస్తే మాకు విడుదల కలుగుతుందని ఆనాడు ఇత్తడి సర్పమును మోషే అరణ్య మార్గంలో ఎత్తిపట్టినప్పుడు సర్ప విషయం చేత కాటు తిన్న ప్రతి ఒక్కరు ఆ ఇత్తడి సర్పమును చూసినప్పుడు ఆ విషయము అణిగిపోయిందని వారు బ్రతికినారని వాక్యంలో చూస్తున్నాం. అలాగూ మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. నీ తట్టు చూసిన వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. ఎందుకంటే మా కొరకు నీవు పాపమును భరించినావు. ఆ విషమంతా నీవు భరించినావు నాయన. ఏ పాపగ్రాహిగా అయినావు, శాపగ్రాహిగా అయినావు, దరిద్రుడవైనావు మా కొరకు. సిలువలో వ్రేలాడి మా సమస్యలన్నిటికీ పరిష్కారం, మా జవాబు క్రీస్తై ఉన్నాడు తండ్రి. నీకు స్తోత్రం. నిన్ను విశ్వసించి మేము ఈ లోక జీవనం సమృద్ధి అయిన జీవం జీవించడానికి, నేను జీవములో సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినానని సెలవిచ్చినావు. నా యందు విశ్వాసం ఉంచాడు, నశింపక వాడు నిత్య జీవం పొందుకుంటాడని సెలవిచ్చిన దేవ. ఈ లోకమునకు చాలిన వాడు, రానున్న జీవితానికి కూడా సరిపోయిన వాడు. ప్రభా, నిన్ను కలిగిన జీవితం ధన్యకరం. ఇంకా యేసయ్యను ఎవరు అంగీకరించుకుంటే వారితో మీరు మాట్లాడండి నాయన.
ఈ సిలువదారులు నడుచుకోవడానికి ఉన్న మనసు వారికి దయచేయండి. సిలువ తట్టు ఏకాగ్రతగా చూడ్డాన్ని, నిదానించి సిలువ వైపు చూడ్డాన్ని కృపను దయచేయమని, సిలువే మా పరిష్కారం అని, సిలువ ఎందు తప్ప దేని ఎందు కూడా అతిశయించడం మాకు దూరమవునుగా కానీ పౌలు భక్తుడు సెలవిచ్చినాడు. ప్రతి దినం కూడా మేము సిలువని ధ్యానించాలి, అప్పుడే మాకు శక్తినైనా. ఇది నశించిన వారికి వెర్రితనం కానీ రక్షింపబడిచిన వారికి దేవుని యొక్క శక్తి అని సెలవిచ్చినాడు. అవును తండ్రి, సిలువను తప్ప మరి ఎట్టి జ్ఞానమైనా కానీ మా నుండి తొలగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ